Hello everyone, welcome to Examples. So today I have come up with one update regarding TGPSC notification 2026. సో ఈ TGPSC 2026 నోటిఫికేషన్ సంబంధించి ఈరోజు ఒక తెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. సో ఈ తెలుగు న్యూస్ పేపర్ దాని ప్రకారము మోస్ట్ ప్రాబబ్లీ 2026 స్టార్టింగ్లోనే ఫస్ట్ క్వార్టర్లోనే ఇంకా అక్కడ జనవరి అని కూడా మెన్షన్ చేస్తున్నారు. మనకి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. నేను ఒకసారి మీకు అది న్యూస్ పేపర్ ఆర్టికల్ ఎట్లా ఉందో మీకు చూపిస్తాను. హియర్ ఇట్ ఈస్. న్యూస్ పేపర్లో ఏమని రాశారంటే, వచ్చే ఏడాది నుంచి TGPSC నోటిఫికేషన్లు, నేటి నుంచి గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్. అయితే వాస్తవానికి ఈరోజు ఈ గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుచున్నారండి, ఇంతకుముందు మెరిట్ లిస్ట్ ప్రకారము. సో అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మనకి ఈ నోటిఫికేషన్స్ ఇప్పటికైతే లేవు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఇప్పుడు నవంబర్లో ఉన్నాము. సో ఇంకొక 1 మంత్ ఉంది. ఇప్పుడు నవంబర్లో ఆల్రెడీ హైదరాబాద్ ఏరియాలో ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. సో అండ్ బీసీ రిజర్వేషన్కి సంబంధించి సో మెయిన్ రీజన్స్ ఏంటి, మనకి ఇప్పుడు నోటిఫికేషన్కి డిలే అవ్వడానికి రీజన్స్ ఇంకేమేమి ఉన్నాయంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ ఇన్ హైదరాబాద్, ఓన్లీ ఒక్క సీట్కే, బట్ గవర్నమెంట్ ఇంకా ఆ పనిలో ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకు ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఇది హైకోర్టులో నడుస్తూ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ ఎండ్ వరకు అది క్లారిటీ వచ్చేస్తుంది. ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి దీని తర్వాత మనకి ఏంటంటే లోకల్ పంచాయత్ ఎలక్షన్స్ అనేటివి జరుగుతాయి. లోకల్ పంచాయత్ ఎలక్షన్స్ ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ వల్లనే ఆపిపెట్టున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు నోటిఫికేషన్ వచ్చినప్పటికీ దాన్ని మళ్ళీ ఆపేసినారు. సో ఇక్కడ ఏమంటే 2026 జనవరిలోనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం TGPSC నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు అనౌన్స్ చేసిన నోటిఫికేషన్ ప్రకారమే రీసెంట్గా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 పోస్టులు అనేటివి భర్తీ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఓవరాల్ ఈ కంటెంట్, ఈ ఆర్టికల్ యొక్క ఓవరాల్ మీనింగ్ కూడా అదే ఉందండి. ఒకసారి మీకు అది క్లియర్గా చూపిస్తాను నేను. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 1, 2, 3, 4 పోస్టుల ఖాళీల వివరాలను TGPSC సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఖాళీగా ఎన్ని ఉన్నాయో తెలపాలని కోరినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు అడగగానే అది ఇమీడియట్గా ఏమీ రాదు. సో దే మే టేక్ సమ్ ఫ్యూ వీక్స్ ఆర్ అట్లీస్ట్ 1 మంత్ టైం అయితే దానికి పడుతుంది. అయితే మెయిన్ రీజన్ ఏముంది అంటే, ఈ స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉన్నందున ఈ బీసీ రిజర్వేషన్ 42% సంబంధించి ఇది గవర్నమెంట్కి అండ్ కోర్టుకు మధ్యలో అది నానుతా ఉన్నది. సో ఇది కొందరు కోర్టును ఆశ్రయించారు, కోర్టులో అది కేసు నడుస్తూ ఉన్నది. సో ఇది ఇప్పుడు 42% రిజర్వేషన్ కంప్లీట్ చేసుకోవాలి అండ్ లోకల్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇవి రెండు అయిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే చాలామంది అనుకుంటారు ఇది న్యూస్ పేపర్లో వచ్చింది, దీన్ని ఎంతవరకు ట్రస్ట్ చేయాలి అని. సో మనం ఒక్కసారి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే, ప్రాక్టికల్ అనొచ్చు లేదా కొంచెం పాజిటివ్గా ఆలోచిద్దాం, నెగిటివ్గా పోవడం కంటే. ఎందుకంటే జరిగితే లాభమే కానీ నష్టం అయితే ఉండదు కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ది కేస్ మనం చదువుకోవడానికి ఉన్నాం. సో చదువుకొని జాబ్ కొట్టుకొని వెళ్ళిపోవాలి. సో దట్ ఈస్ అవర్ మెయిన్ పర్పస్. సో నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయిపోయింది గవర్నమెంట్ ఫామ్ చేసి. సో నెక్స్ట్ ఇంకొక 2.5 years ఉంటుంది గవర్నమెంట్. ఇప్పుడు ఈ ప్రొసీజర్, ఈ బీసీ రిజర్వేషన్, లోకల్ ఎలక్షన్ అవి అనేసరికి మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 6 months పడుతుంది. ఒక 6 months పడితే ఇంకా గవర్నమెంట్ దగ్గర ఎంత ఉంటుందండి, రఫ్లీ 2 years ఉంటుంది. సో నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్కి గవర్నమెంట్ వెళ్ళాలి అంటే ఇప్పటివరకు ఈ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ వచ్చి నుంచి పెద్ద రిక్రూట్మెంట్ అయితే ఏది కూడా జరగలేదు. సో పెద్ద రిక్రూట్మెంట్స్ మన స్టేట్ వైడ్గా మనకి పెద్ద రిక్రూట్మెంట్స్ ఏముంటాయంటే, జనరల్గా గ్రూప్స్, SI అండ్ కానిస్టేబుల్ కొంచెం భారీ ఎత్తున చేయాలంటే ఇవే ఉంటాయండి పెద్ద ఎత్తున. సో ఖచ్చితంగా వాట్ ఐ వాజ్ థింకింగ్, నేనేమనుకుంటున్నా అంటే, ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ కానీ గవర్నమెంట్ అయితే అట్లీస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి, ఇఫ్ పాసిబుల్ ఆ కన్సర్న్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయినా అయ్యేలాగా చూసుకొనే ఎలక్షన్స్కి పోతుంది. లేకపోతే ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఈ స్టూడెంట్స్ గ్రూప్ నుంచి నెగిటివిటీ వస్తుంది. కాబట్టి వాళ్ళ అవకాశం తీసుకురానే నేను అనుకుంటున్నాను.
సో అందుకోసం మనము ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మనం టైం వేస్ట్ చేయకుండా, నోటిఫికేషన్ లేదు అనకుండా, సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లాగో మనకి నోటిఫికేషన్ కంటిన్యూ పడుతూనే ఉంటాయి ఏదో ఒకటి. సో స్టేట్ గవర్నమెంట్ కూడా లాస్ట్ టైం గ్రూప్ 1 గ్రూప్ 2 మిస్ అయిన వాళ్ళు కానీ, లేదా ఇప్పుడు ఫ్రెష్గా దానికోసం ప్రయత్నానికి రెడీ అవుతున్న వాళ్ళు కానీ ఒక్కసారి ఇది అలర్ట్ అయ్యే టైం అని అయితే నేను గుర్తు చేద్దామని మీకు అనుకుంటున్నాను. సో బీ అలర్ట్. సో ఎవరైనా ఇంకా స్లోగా ఉంటే కొంచెం మీ స్టార్ట్ చేసేయండి ప్రిపరేషన్, కొంచెం సీరియస్ మోడ్లోకి వచ్చేసేయండి. సో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ యూట్యూబ్ కమ్యూనిటీ ద్వారా కానీ, లేదా ఈ వీడియో కింద కమెంట్స్ రూపంలో, మెసేజెస్ రూపంలో కానీ, ఆర్ఎల్స్ ఐ హావ్ ప్రొవైడెడ్ మై నంబర్ ఇన్ ద యూట్యూబ్ డిస్క్రిప్షన్. సో అక్కడ కానీ చూసి మీరు ఏదైనా గైడెన్స్ పర్పస్ ఆర్ ఎనీ మ్యాథ్స్, రీజనింగ్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ డౌట్స్ గురించి కానీ మీరు త్రూ వాట్సాప్ ఆర్ త్రూ టెలిగ్రామ్ యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.